ముఖ్యంగా మొన్న కూడా ఎంత వరస్ట్ గా నిన్న వీడియో పెట్టిన ఆంధ్ర అమ్మాయి ఏమేరు కాబ్బా నీకు జాన్లీర్ గురించి ఒకసారి రా తెలంగాణ వచ్చి చూడు ఆమె పడ్డ కష్టం ఏందో. ఈ రోజుల డీల విన్నర్ అయిందంటే ఉత్తానే కాదు, నీళ్ళక కూర్చుండి ఆ టోల్స్ చేయడం కాదు. చెల్లెమ్మా నీకు మళ్ళీ చెప్తానా, కష్టపడడం గుర్తించు, అంతేగాని ఇట్లా చెయ్యకు. మా జాన్లీర్ అంటే ఏందో మాకు తెలుసు. అది ఒకసారి అలాంటి నువ్వు చూసినావన్నా ఊరికే కూర్చున్నా అని నువ్వు చూసినావా నన్ను? మా పెద్దన్న ఏదో చెప్తుండు, మీ జానులీరి గురించి నువ్వు ఎక్కించుకుంటా అంటే ఎక్కించుకో, నువ్వు నా గురించి దిగదార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో పెట్టిన తర్వాత నేనే కాదు నలుగురితో నారాయణ చెప్పి అందరూ వీడియోలు పెట్టడం జరిగింది. నన్ను ఒక్కదాన్ని ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? నేను ఒక్కదాన్నే మాట్లాడానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు సంబంధం లేని మ్యాటర్లో ఆమె దూరింది. ఫోక్ ఇండస్ట్రీని ఎవరు తిట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన దానికి మీరందరూ ఒకటే కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, ప్రెస్ మీట్ లో వాళ్ళు తెలియక తప్పు చేశారు, వాళ్ళని ఇంకా ట్రోల్ చెయ్యకండి అని ఒక మాట కూడా మీ నోటి నుంచి రావట్లేదు. మీ నోటి నుంచి ఏమొస్తుంది? మాకు అదే అన్నం పెడుతుంది, మేము ఫోక్ ఇండస్ట్రీ, మా మీదకి వచ్చి మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. కానీ మాలో ఒకరికి అన్యాయం జరిగింది, దయచేసి వాళ్ళని ఇంతగా ట్రోల్ చెయ్యకండి ఒక్కరన్నా వాళ్ళ గురించి రిక్వెస్ట్ చేసుకుంటున్నారా? మీరు మీ గురించి మీరు పొగడమే తప్ప మీ ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎవరు తప్పుగా అనట్లేదు. అందులో కమిట్మెంట్ ఉంది అంటున్నారు. సినీ ఫీల్డ్ లో ఉంది, సీరియల్స్ లో ఉంది, ఫోక్ ఇండస్ట్రీలో ఉంది, 3 చోట్ల ఉంది. నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా ఉంది అని. ఆ ఒక్క దాంట్లో ఉంది అని ఎవరు చెప్పట్లేదు. కానీ మీరు పర్టికులర్ ఏంది ఊరికే కూర్చుంటే నేను దూరం అయినారా? నువ్వు ఊరికే కూర్చొని రీల్స్ చేసుకుంటా మాట్లాడడం కాదు. ఏం మాట్లాడినా నేను మీతో? నువ్వు కూర్చున్నా, నువ్వు చూస్తున్నావా నేను ఊరికే కూర్చునేది? నేను ఎంత కష్టపడుతున్నాను మీకు తెలుసా? మీ కళ్ళ ముందు ఆమె కష్టపడిందేమో, నేను అందరి ఎదురుగా కష్టపడట్లేదు అన్నయ్య. నా కష్టం నాకు తెలుసు. నాకు ఒక కూతురు ఉంది, అర్థమైందా? నేను కూడా సింగిల్ పేరెంట్నే. నేను నా పని నేను చేసుకుంటూ నేను కూడా ఒక పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఆమె లెక్క చదువుకొని ఆమె టాపిక్ నాకు అనవసరం. కానీ నన్ను రాత్రులలో పుట్ట ఫోన్ చెప్పించి బెదిరించాల్సిన అవసరం ఏముంది మీ జానులీరికి? ఏముంది ఆమెకు? ఆమె తప్పు లేనప్పుడు వీడియో తీసే అని చెప్పి ఆడోళ్ళతో మొగోళ్ళతో ఫోన్ కాల్ చేపించిందే. ఇప్పుడు ఏంటి అది సర్దుపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారా? ఫస్ట్ నాకు సమాధానం చెప్పండి. నన్ను ఎందుకు బెదిరించారు? నేనే కాకుండా చాలా మంది వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా నన్ను ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? జానులీరి గారు మీరు నాకు ఖచ్చితంగా స్పందించాలి. నాకు ఎవరైతే ఫోన్ కాల్ చేశారో వాళ్ళందరి నుంచి నాకు సారీ చెప్పించాలి. మీరు ఎవరెవరితోనో ప్రెస్ మీట్లు పెట్టించి మీరేదో మేము పద్ధతిగా ఉన్నాం అది ఇదని చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురించి అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కింద నా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకో. నేను ఒక్కదానే కాదు, అందరికీ రియాక్షన్ ఇచ్చేసేయి. నాకు ఒక్కదానికే కాదు, అర్థమవుతుందా? ఏమన్నా నువ్వు అనేది ఏమంటారు? తెలంగాణకు రానా? నువ్వు ఆంధ్రాకు రా, మేమేంటో నీకు చూపిస్తాం. నువ్వు మాట్లాడాం కదా అక్కడుండి నా గురించి.